రాజమండ్రి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో రాజమండ్రి ఎస్సీ విభాగం అధ్యక్షులు తిరగటి దుర్గారావు మరియు సభ్యులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. తొలుత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సెట్టిబల్జ జాతిపిత స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు మార్గని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఇటీవల ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం విదితమే. అందులో మాజీ ఎమ్మెల్సీ ఎస్సీ కులం పైన అనుచిత వ్యాఖ్యలు, ఆ వర్గ మనోభావాలు దెబ్బతినేలా ఉండడం బాధాకరం. మహనీయులు, రాజ్యాంగ నిర్మాత, దళిత దేవుడు డాక్టర్ అంబేద్కర్ ని అవమానపరచడమే అని వారు విచారణ వ్యక్తం చేశారు. ఇళ్లల్లోకి మా కులపు వాళ్ళని రానివ్వకూడదా? ఉద్యోగం మంత్రితో చెప్పి తీయించేస్తావా అని విరుచుకుపడ్డారు. పదవులు వచ్చాయి అంటే అది ఎవరి వల్లనో మర్చిపోయావా అని ధ్వజమెత్తారు. జానన్న దళితునిపై దాడి తాలూకా వీడియో కూడా రావడం జరిగిందని, వీటిని కూడా పోలీస్ కంప్లైంట్ తో పాటు స్టేషన్ లో అందజేస్తామని తెలిపారు. ఈ విధమైన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మరియు మర్డర్ వార్నింగ్ సెక్షన్ 307 కేసులు కట్టమని స్థానిక ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగ అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఏ చిన్ని, సీనియర్ ఎస్సీ నాయకులు మార్తి నాగేశ్వరరావు, దాసి వెంకటరావు, గారా చంటి, సోడదాసి సుందర్ సింగ్, మత్తల వినోద్, పులిసాగర్, జొన్నడ విల్సన్, బాలశ్రీధర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పుట్టిన ఆణిముత్యం శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఆయన కోనసీమలో పుట్టి పెరిగి బర్మా దేశంలో వ్యాపార నిమిత్తం వెళ్ళి అక్కడ రంగూన్ పట్టణంలో అనేక రాజకీయ పదవులు చేపట్టి ఎంతో కృషి చేసిన కీర్తిశేషులు దొమ్మేటి వెంకటరెడ్డి గారు. అక్కడ డబ్బు సంపాదించి తిరిగి భారతదేశం వచ్చి కోనసీమలో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆ రోజుల్లో పాఠశాలను నిర్మించి ఆనాడు బడుగు బలహీన వర్గాల్లో ఏ రకమైన విద్య ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఆయన చదువు చెప్పించి ఎంతోమందిని పైకి తీసుకురావడం జరిగింది. అట్లాగే 1920 ముందు మా గీత కులాల్లో ఇప్పుడున్న సెటిబల్జీ కులస్తుల్ని ఈడిగా అనే నామంతో పిలుస్తూ చాలా అసహ్యకరమైన రీతిలో సంబోధించడం ఆయన మనసు కలిసివేసి పెద్దలందరినీ కూడా సమీకరించి ఆయన ఆ ఈడిక కులాన్ని అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా సెట్టిబలిజ అనే నామకరణం చేసి ఈనాడు వారందరికీ కూడా మా గీత కులాల్లో గౌరవాన్ని, ఈ రాష్ట్రంలో మిగిలిన కులాల్లో గౌరవాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు. వారి నాటి జయంతిని మనందరం కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ సిటీ కార్యాలయంలో మనం జరుపుకోవడం చాలా ఆనందకరం అని చెప్పి మనవి చేస్తూ సెలవు. అందరికీ నమస్కారం. ఈ రోజున నా పేరు కాటం రజనీకాంత్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నన్ను నియమించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మార్గన్ భరతరామ్ గారు నాకు ఈ పదవి ఇచ్చినందుకు మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీసుకున్న ఆదిరెడ్డి అప్పారావు గారిని ఉద్దేశించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. మరి లీకేజ్ విషయం, ఆడియో విషయం చంద్రలేఖ గారితో ఎలా మాట్లాడాడో అందరికీ తెలిసిన వాస్తవమే. మేమేది పుట్టించింది కాదు. ఈరోజు రాజ్యాంగ పదవులు మీ కుటుంబంలో 20 సంవత్సరాల నుంచి 4 పదవులు ఇస్తే మాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే దళితులు ఇళ్లలోకి రానివ్వకండి అన్నారు. ఆదిరెడ్డి అప్పారావు గారు, మీరు ఈ రోజున ఇన్ని పదవులు వచ్చినంటే మా ఎస్సీలు ఓట్లేయలేదా? ఈ రోజున ఆదిరెడ్డి అప్పారావు గారు అన్నంత వ్యక్తి, రాజకీయ అన్నీ తెలుసున్న వ్యక్తి దళితులు జాన్ని ఇంట్లోకి రానివ్వద్దు అన్నారంటే, మా దళితులు
ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతీసినట్టుగా మీరు మాట్లాడారు. ఈ రోజున మేము అందరం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఆదిరెడ్డి అప్పారావు గారు అనే వ్యక్తి మీద ఎస్టీ కేసు పెట్టాలని గవర్నమెంట్ని కోరుతున్నాం. ఎందుకనంటే ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచినట్టుగా దళితులు ఈరోజు ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా మమ్మల్ని ఇళ్లలోకి రాని పరిస్థితిలోని ఉన్నామని అప్పారావు గారు ఎంత కించపరిచాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీ ద్వారా మేము తెలుసుకుంటున్నాం. మీడియా మిత్రులందరూ కూడా మా హృదయపూర్వక జైభీం తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఆదిరెడ్డి అప్పారావు గారు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఇంట్లో రాణిస్తావా అంటే, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఇంట్లో రాణిస్తావా అని చెప్పేసి అనడానికి ఒక రాజ్యాంగపరంగా వాళ్ళ అబ్బాయే ఎమ్మెల్యేగా పదవి చేస్తున్నారు. అలాగే తన ఒక వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి ఒక ఎమ్మెల్సీ పదవి తీసుకున్నారు. అలాగే వారి మిస్సెస్ గారు మేయర్గా చేశారు. అంత షెడ్యూల్ వాళ్ళు సంబంధం లేకంట, షెడ్యూల్ ఓట్లు వేయకంట, షెడ్యూల్ వారు ఆమోదం లేకంటనే మీరు ఇంతవరకు మీరు రాజకీయంలో నెక్కుంటూ వచ్చారా? షెడ్యూల్ అంటే మీకు అంత సులకన భావం చూపించడం అనేది చాలా అవమానకరం అండి. ఇది మీ అబ్బాయి గారు అంటుంటారు, మీ భద్రత మా బాధ్యత అంటారు. ఇదే నా బాధ్యత అంటే, ఒక లేడీని మీరింత దౌర్జన్యంగా నీ అంతు చూస్తాను, నేను వచ్చానంటే ఏమైపోద్ది అక్కడ ప్రళయం చేసేస్తాను, ఓ పెద్దవారుగా ఉన్నారు, వయసు రీత్యా మీరు పెద్దవారు, ఇలాంటి మాటలు మీరు అనవలసిన మాటలు కాదు. ఒక రాజకీయంగా ఉన్నామంటే అందరూ మీకు అవసరమే. ఈరోజు మీరు ఓ షెడ్యూల్ క్యాస్ట్ అని 3-4 సార్లు మీరు ఉచ్చరించారు. అంటే షెడ్యూల్ క్యాస్ట్ అంటే అంత నీచంగా కనపడుతున్నారా? మేము మీ పనులు చేయాలి, మేమంతా మీ వర్క్ చేయాలి, మా ఓట్లన్నీ మీకు వెయ్యాలి, మేమంతా కూడా మీకు షెడ్యూల్ క్యాస్టులు ఇంట్లో రాణిస్తావా? ఏంటి సార్ ఇది? ఇంత అవమానకరమైన మాట్లాడడం చాలా తప్పు. ఇది మీడియా వారందరికీ నా నమస్కారాలు. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి దళితుల మీద రాష్ట్రం అంతా దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి మొన్నటి రోజున ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు తండ్రి గారు అప్పారావు గారు మరి ఆడియో టేపుల్లో మాట్లాడుతూ ఆ షెడ్యూల్ క్యాస్ట్ వాడే దొరికాడని సంబోధిస్తూ మాట్లాడారు. అంటే షెడ్యూల్ క్యాస్ట్ వ్యక్తి మనిషి కాదా? మరి గత ఎన్నికల్లో ఇంటింటికి దళితుల ఇంటికి తిరుగుతూ ఓట్లు అడిగారు. మరి అప్పుడు మీకు తెలియలేదా షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్పేసి? మరి రాబోయే రోజుల్లో దీన్ని తీవ్రంగా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి ధర్నా కూడా చేస్తాం. మరి అక్కడ ఉన్న కూటమిలో ఉన్న దళితులు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించి ఆయనతో బహిరంగ క్షమాపణ చెప్పించాలి. లేకపోతే మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఎవరైతే వీళ్ళ అధినాయకుడు ఈరోజు ఆదిరెడ్డి అప్పారావు గారు ఇంకోలోనే కాదు, వీళ్ళ అధినాయకుడిలోనే లోపం ఉంది. ఎందుకంటే దళితుల్లో ఎవరన్నా పుట్టాలని అనుకుంటారా అన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన పీపీపీ గారు ఉన్నారు, అంటే పిఠాపురం పీతాధిపతి గారు. వారు నియోజకవర్గంలో దళితుల్ని బహిరంగ ఊరు బహిష్కరణ చేస్తే సమాధానం లేదండి. ఇవాళ ఈరోజు ఆదిరెడ్డి అప్పారావు గారనే కాదండి, కూటమి ప్రభుత్వం అంతా కూడా దళితులంటే ఫస్ట్ నుంచే చిన్న చూపే. ఎందుకురా చిన్న చూపు అంటే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులు వెన్నుముక్కలా ఉన్నారు, వీళ్ళని ఎలాగైనా మనం వెనకతొక్కాలి అని ఒక దురదృష్టంతో వాళ్ళ అధినాయకుల్లోనే ఉందండి. ఇక్కడ ఈరోజు అప్పారావు గారిని ఇంకొకరు అనవచ్చిన పని లేదు. వాళ్ళ అధినాయకుడు ఆలోచన విధానమే దళితులంటే చిన్న చూపు ఉంది. చిన్న చూపుతోనే కదా ఈరోజు ఇదే ఆదిరెడ్డి అప్పారావు గారు గతంలో మనం చూసాం. ఒకటే కాదు, ఆదిరెడ్డి అప్పారావు గారు కాదు, మధ్యరాంబా గారు ఉన్నారు, ఆయన ఎంతమందికి వార్నింగ్ ఇవ్వలేదు. వీళ్ళు ఎంపీ ఉన్నాడు, డ్రగ్స్లో దొరికారు, ఆయన మీద నో యాక్షను. వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు అరవ శ్రీధర్ గారు ఒక మహిళను 5 సార్లు అబార్షన్ చేయించి ఈ 2 years కాలంలో చేసి వెళ్ళి మన హోంమంత్రి గారు మరి ఏం చేస్తున్నారో తెలియట్లేదు నాకైతే. ఏట్రా మా మీద యాక్షన్ తీసుకునేది ఏంటంటే, మీరు మా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజుకి కేకులు కట్ చేసిన ఏదో చిన్న బ్యానర్ కడితే మా మీద నడు రోడ్డు మీద కూర్చోబెట్టి మోకాళ్ళు వేసి కొట్టి పొజిషను. మీ ఎంపీ గారు డ్రగ్స్ తీసుకుంటే నో కేసు, పాల్లో కల్తీ జరిగి 11 మంది చనిపోతే నో కేసు.
ఏంటి క్రాకర్ షాప్ కాలిపోయి 28 మంది చనిపోతే నో కేసులు, వాళ్ళ మీద యాక్షన్లు ఉండవు. అండ్ ఇవాళ ఆదిరెడ్డి అప్పారావు గారు అనే వ్యక్తి 18 మంది చనిపోతే నో కేసు సార్. ఈరోజు ఆదిరెడ్డి అప్పారావు గారు అనే మనం చెప్పవసరం లేదు సార్. మొత్తం కూటమి పాలకులు నాయకులతో సహా దళితులు అంటే చిన్న చూపుగానే నడుస్తుంది గవర్నమెంటు. కానీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను సార్, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అదే రకంగా ఈరోజు ఆదిరెడ్డి అప్పారావు గారు షెడ్యూల్ క్యాస్ట్ అని సంబోధించడంతో పాటుగా కాళ్ళు నరికేస్తారట. అంటే మీకు ఓట్లు కావాల్సి వస్తే మా దళితుల ఇళ్లలో చేరతారు, మా దళితులు ఇంటికి వస్తారు, మా దళిత నాయకులు కూడా తిప్పుకుంటారు. మీకు అధికారం చేపట్టగానే మమ్మల్ని కాళ్ళు నరికేస్తారు, చేతులు తీసేస్తారు. ఏడు సార్ ఇది. నెక్స్ట్ ఆదిరెడ్డి అప్పారావు గారు ఏదైతే ఆడియో లీక్ అయిందో ఆ ఆడియో గురించి మనం మాట్లాడుకుందామో. ముందుగా ఇప్పుడు ఈ ఆడియో లీక్ విషయానికి వస్తే ఆదిరెడ్డి అప్పారావు గారు ఒక మాజీ ఎమ్మెల్సీ, ఆయన ఒక రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి తండ్రి. ఒక నియోజకవర్గానికి ఒక పెద్ద మనిషి స్థాయిలో ఉండి, ఒక నియోజకవర్గానికి తండ్రి స్థానంలో ఉండి ఆయన మాట్లాడేటండి అవి మాటలా అంటారా? ఒక ఆడావిడితో మాట్లాడవి అని అడుగుతున్నాను నేను. అది పద్ధతేనా మనకి? అలాంటి మాటలు మనం మాట్లాడొచ్చా? అంత దారుణంగా బూతులేటి ఆ విధానం ఏంటి? మీరు చదువుకున్నవారే కదా, మీకు ఇంక జ్ఞానం లేదా? ఒక నియోజకవర్గానికి పెద్ద మీరు, అలాగే ఒక ఎమ్మెల్యే గారికి ఒక తండ్రి మీరు, ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యే గారికి తండ్రి మీరు మాట్లాడే మాటలు ఇది కరెక్టా? ఇక్కడ తప్పు ఎవరిది అనేది కోర్టులు చూసుకుంటాయి. న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకం ఉంది. మీరేంటి ఈ మధ్యలో సెటిల్మెంట్లు ఏంటి? ఈ మధ్యలో ఒక కుటుంబం మధ్యలో జరిగిన గొడవ ఇది. ఇందులో దళితులు లాగాల్సిన పనేటి? షెడ్యూల్ కాదులు ఎత్తాల్సిన పనేటి మీకు? అంతేకాకుండా ఉద్యోగం తీయించేస్తాను అన్నారు. ఉద్యోగాన్ని మీ బాబు గారు జాగిరేటండి, అది మీ ఇష్టం వచ్చేటి తీయించేయడానికి, మీ ఇష్టం వచ్చేటి ఇవ్వడానికి. ఇక్కడ భారత రాజ్యాంగం, మా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు పరుస్తుంది. అంతేగాని మీ లోకేష్ బాబు రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. మీ ఇష్టం వచ్చేటి ఉద్యోగాలు వేయడానికి, మీ ఇష్టం వచ్చేటి ఉద్యోగాలు తీయించడానికి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఏదైనా మాట్లాడేది ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మీరు ఒక పెద్ద రకంగా ఉండి, పెద్ద మనుషులుగా ఉండి పెద్ద రకంగా మాట్లాడండి. అంతే తప్పించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది సబబు కాదు. ఇలా వివక్ష చూపుతూ ఇలాంటి పరిస్థితులు చేయడం కరెక్ట్ కాదు. ఇంకో విషయం ఏంటంటే, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండే మమ్మల్ని ఎస్సీ మాదిగల్ని విడదీసిన చరిత్ర మీ టీడీపీ ప్రభుత్వంది. అలాగే ఈరోజు రాజమండ్రి మహానగరంలో కుల వివక్ష చూపిస్తా ఇంత దారుణంగా ఆడియోలు లీక్లు అవుతే ఇంత దారుణంగా మాట్లాడితే పల్లెటూళ్ళ పరిస్థితి ఏంటి? ఒక రాజమండ్రి మహానగరంలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే పల్లెటూళ్ళ పరిస్థితి ఏంటి? మీరు చేసేది కరెక్ట్ కాదు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న దళితులు ఉన్నాయి, పార్టీలు వేరైనా టీడీపీలో ఉన్న దళితులు ఉన్నాయి. ఈ విషయంలో స్పందించి, ఇది ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, మన యొక్క జాతి యొక్క మనుగడకి సంబంధం ఇది. దీనికోసం మీరు స్పందించి మీ నాయకుని ప్రశ్నించండి. దళితుల మీద క్షమాపణ చెప్పమనండి. ఒక దళితుల్ని షెడ్యూల్ క్యాస్ట్ని ఎత్తాలని అవసరం పెట్టి ఒక ఫ్యామిలీ గొడవలోకి మా క్యాస్ట్ని లాగాలని గొడవ పెట్టి మీరు చదువుకుని ఇంక జ్ఞానం లేని మనిషి అయ్యి ఉండి ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు.